Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈవీఎంస్ మరియు వీవీప్యాట్లకి సంబంధించి వాటి తయారీలో ఉపయోగించే విడిభాగాలు ఏవైతే ఉంటాయో ఆ విడిభాగాలను అందించే సంస్థలకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఒక పౌరుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ ఈవీఎంస్ మరియు వీవీప్యాట్లను తయారు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వారు ఇచ్చిన ఒక సమాధానం సెక్షన్ 8. మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, పోటీ పరీక్షలు అడుగుతారు. దానికి సంబంధించి సెక్షన్ 8 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ అంతకంటే ముందు అసలు ఈ ఈవీఎంస్ వీవీప్యాట్స్ దాంతోపాటు వాటిని తయారు చేస్తున్న సంస్థలు ఏంటి, ఇవి బేసిక్ డేటా చూద్దాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మనము ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం 18th లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని మార్చి మంత్లో ఎన్నికల సంఘం వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే 2 విడతల పోలింగ్ అనేది పూర్తయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవీఎంస్ మనం ప్రజాస్వామ్య దేశంలో మన ఓటు హక్కుని వినియోగించుకోవడంలో భాగంగా ప్రజాప్రతినిధిగా ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈవీఎంలో మనం బటన్ని క్లిక్ చేస్తాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీటి పట్ల చాలా కాంట్రవర్సీ కూడా ఉంది. ట్రాన్స్పరెన్సీ లేదు. ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా, ఏ మీట నొక్కినా కూడా సంబంధిత వ్యక్తికి లేదా పార్టీకి ఓట్లు పోతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేయడము, ప్రభుత్వాలు సమాధానాలు చెప్పడము, ఈ వివాదం అనేది చూస్తున్నాం మనం. ఇటువంటి సమయంలో ప్రజలందరిలో, ముఖ్యంగా ఓటు హక్కును వినియోగిస్తున్న ప్రతి పౌరుడికి నమ్మకం అనేది కలగాలని చెప్పేసి ఈవీఎంస్కి కనెక్టింగ్గా వీవీప్యాట్స్ని తీసుకురావడం జరిగింది. వీవీప్యాట్ అంటే ఏంటి? ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనం ఈవీఎంలో ఏదైతే మీట నొక్కుతామో, బటన్ నొక్కుతామో, నొక్కిన తర్వాత మనం ఎవరికైతే ఓటు వేసామో అది కరెక్ట్గా పడిందా లేదా అని చెప్పేసి వీవీప్యాట్ మిషన్లో ఒక గ్లాస్ ఛాంబర్లో ఉంటుంది. అందులో 7 సెకండ్ల పాటు ఒక రిసెట్ లాగా కనబడుతుంది. సో ఇది వీవీప్యాట్. ఈ మిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని తయారు చేసిన సంస్థలు ఏవి అంటే ఈసీఐఎల్ మరియు బెల్. వారు ఏం చెప్పారు ఇటీవల అంటే సమాచార హక్కు చట్టంలో భాగంగా ఆర్టీఐ యాక్ట్ ఏ సంవత్సరం? 2005. గుర్తుంచుకోండి, చట్టాల గురించి నేర్చుకుంటున్నప్పుడు కన్సర్న్డ్ ఇయర్స్ ఆర్ ఇంపార్టెంట్. భారతదేశంలోని ప్రతి పౌరుడికి, అండర్లైన్, ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా సమాధానాన్ని లేదా సమాచారాన్ని తెలుసుకోవడం కూడా ప్రాథమిక హక్కే. ఆర్టికల్ 19 క్లాస్ 1A భాగంగా సమాచార హక్కు చట్టం కూడా ప్రస్తుతం పనిచేస్తుంది. అందులో భాగంగా ఎవరైనా పౌరుడు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల నుండి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్ని కోరినా కూడా 30 days లోపల సమాచారాన్ని ఇవ్వాలి. జస్ట్ ఒక వైట్ పేపర్ పైన 10 రూపీస్ స్టాంప్ వేసేసి సమాచారాన్ని కోరొచ్చు. కానీ కొంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంటుంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 8 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కానివ్వండి, గోప్యతలో భాగంగా సంబంధిత ప్రభుత్వ సంస్థ కానీ, కార్యాలయం కానీ ప్రతి సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు. కొంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ని చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంది. సో ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మ్యాటర్ చూడండి. ఈవీఎం వీవీప్యాట్ యంత్రాల పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసినాయి. ఈ మేరకు ఆ వివరాలను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వ్యక్తి, వెంకటేష్ నాయక్ అనే ఒక కార్యకర్త అభ్యర్థనలు తిరస్కరించినాయి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 1D వాణిజ్య విశ్వాసము, గోప్యత, మేధో సంపత్తితో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా మినహాయింపునిస్తుందని, దీని ప్రకారం ఈ సమాచారాన్ని మాకు తెలియజేయడానికి నిరాకరిస్తున్నట్లు సదరు కంపెనీలు చెప్పడం జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. సెక్షన్ 8 పైన రెగ్యులర్గా ఇటీవల చాలా అంశాలు మనం డిస్కస్ చేశాము. ఎస్బీఐ కూడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కూడా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో, ఎన్నికల బాండ్ల విషయంలో సమాచారం హక్కులో భాగంగా ఒక వ్యక్తి అడిగిన దానికి సెక్షన్ 8లో భాగంగా మేము బహిర్గతపరచలేమని చెప్పేసి ఇటీవల వార్తలకు వచ్చింది. లాస్ట్ 1 మంత్లోనే సమాచార హక్కు చట్టం ఒక 2 to 3 times వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఈ చట్టం పైన కొంత ఫోకస్ చేయండి.
ఓకేనా? సో ఇది ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు. సో చాలా అగ్నిపర్వతాల గురించి మనం గత కొన్నేళ్ళుగా డిస్కస్ చేస్తున్నాం. వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు అనే కాదు, వార్తలు నిలుస్తున్న ప్రాంతాల నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల కాలంలో ఇండోనేషియా తరచు వార్తల్లోకి వస్తుంది. ఇండోనేషియా అనగానే మౌంట్ సెమురు, సినబాంగ్, ఇలి లెవటోలాక్, టోబా అగ్నిపర్వతం, ఇటువంటి అగ్నిపర్వతాలు తరచు బదులతో వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ రీసెంట్గా ఇండోనేషియాలోని మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం అనేది కంటిన్యూ ఒకే రోజు 5 సార్లు విస్ఫోటనం చెందింది ఈ మంత్లోనే, ఏప్రిల్ మంత్లోనే. దీని కారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో ఆ విమానాశ్రయం నుండి రాకపోకలను కూడా ఇండోనేషియా ప్రభుత్వం నిషేధించింది. ఆ విమానాశ్రయం పేరు ఏంటంటే మనాడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. సో నిన్నటి రోజున ఈ మనాడో అంతర్జాతీయ విమానాశ్రయం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ వాల్కెనో ఎరప్షన్ అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి, సో అగ్నిపర్వత విస్ఫోటనం అనేది తగ్గుతుంది కాబట్టి ఈ పరిస్థితిలో విమానాశ్రయం నుండి రాకపోకలు ప్రారంభమైనాయి. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అలా ఈ అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసినప్పుడు ఇంకొక అగ్నిపర్వతం చెప్పాను, మౌంట్ ఎయిర్ బస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాదాపు ప్రతిరోజు 80 గ్రామ్స్ గోల్డ్ని ఎరప్ట్ చేస్తుంది, బంగారాన్ని కూడా ఆ విస్ఫోటనను చూడడం జరుగుతుంది. సో అలా వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటి అగ్నిపర్వతాలపైన ప్రతిష్ట ఏదో చూపండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ఎక్కడ WMO హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోని జెనీవా. ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వస్తే హెడ్ క్వార్టర్ చూడాలి. ఈ WMO ఇటీవల విడుదల చేసిన నివేదిక పేరు ఏంటంటే స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ ఇన్ ఏషియా 2023, అంటే ఆసియాలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది 2023 ఇయర్కి గాను అని చెప్పేసి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఏం చెప్పారంటే 2015 నుండి 23 వరకు కనుక పరిశీలిస్తే 2023 ఇయర్ అనేది వార్మెస్ట్ ఇయర్గా ఉందంట, అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందంట. అండ్ నెక్స్ట్ ఆసియాలో దాదాపు 79 వాటర్ హజార్డ్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఇటీవల కాలంలో సంభవించినట్టే 2015 నుండి 23 వరకు. దాని కారణంగా 9 మిలియన్ల ప్రజలు ఇంపాక్ట్ అయ్యారంట, ఇబ్బంది పడ్డారంట. జపాన్ మరియు కజకిస్తాన్ హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డుని నమోదు చేసినాయి అంట ఆసియా ప్రాంతానికి సంబంధించి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, భారతదేశానికి సంబంధించి బే ఆఫ్ బెంగాల్ రికార్డెడ్ నియర్లీ 30% హయ్యర్ సీ లెవెల్ రైజ్ ఓవర్ గ్లోబల్ యావరేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుని కొన్ని పాయింట్స్ ఎవరు రిలీజ్ చేశారు ఆసియా ఖండానికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఏషియా వాజ్ వరల్డ్స్ డిజాస్టర్ క్యాపిటల్ ఇన్ 2023 అని ఈ నివేదిక ఆసియా ఖండం గురించి చెప్పిందంట. ఆసియా ప్రపంచంలో డిజాస్టర్ క్యాపిటల్ అని చెప్పేసి, ఖండాలు ఉన్నాయి కదా, ఖండాల్లో ఆసియా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక భారత సైజు చెప్పులు. మనం గతంలో భారత సైజ్ అని చెప్పేసి ఒక అంశాన్ని చూసాము. ముఖ్యంగా షర్ట్స్ కానీ క్లాతింగ్ కానివ్వండి, బట్టలు అమెరికా లేదా US UKకి సంబంధించిన సైజులే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తాం. ఏదైనా బ్రాండెడ్ షర్ట్స్ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ సైజు మన భారతీయ కొలమానం ప్రకారం మన శరీరానికి కరెక్ట్ ఫిట్ కాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో నిఫ్ట్ వారు కానివ్వండి భారత్ సైజ్ అనే దుస్తులను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భారత్ సైజ్ చెప్పులు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. భారత్ సైజ్ చెప్పులు అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రాండెడ్ చెప్పులు, మంచి బ్రాండ్తో కూడిన చెప్పులను తీసుకోవాలనుకుంటే దాని మీద సైజు ఉంటుంది. US UK సైజెస్ ఉంటాయి. అంటే అక్కడ ఉండే ప్రజల సైజు ఆధారంగానే ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఒక సైజ్ అనేది ఉండాలి, ఒక ప్రామాణికంగా ఒక సైజ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇండియన్ సంబంధించి కొంత యావరేజ్గా కొంతమంది సైజుని తీసుకొని ఇక్కడ BHA భారత్ పేరులోని BHA అనే ఒక లెటర్స్ 3 లెటర్స్ తీసుకొని భారత్ సైజ్ని ఇనిషియేట్ చేస్తున్నామని చెప్పేసి ఇటీవల వార్తల్లోకి వచ్చిన సంస్థ ఏంటని అడుగుతారు. ఇక భారత్ సైజ్ చెప్పులు. సో మనం కొత్తగా షూ లేదా చెప్పులు కొన్నప్పుడు గమనిస్తే వాటిపై UK లేదా యూరోపియన్ లేదా US సైజులు రాసి ఉంటాయి. చెప్పులపై ఇండియన్ సైజు ఎందుకు ఉండకూడదు అని అనుమానం మనకు వస్తూ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ఇటీవల ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా భారతీయుల పాదాలకు తగ్గట్టుగా త్వరలోనే చెప్పుల కొలతను కొత్త విధానం అందుబాటులోకి రానుందంట. భారత్ పదంలోని మొదటి అక్షరం BHA. సో BHA అని ఈ కొత్త కొలతల విధానాన్ని పిలిపిస్తున్నారు. అండ్ దేశవ్యాప్తంగా 79 ప్రాంతాల్లో దాదాపు 1,08,880 మందిపై చెన్నైకు చెందిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పరిశోధన జరిపి
అనుమతులు కోరారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో వారి నుండి అనుమతి పొందారు. ఇక మీదట మనకు చెప్పులు కూడా భారత్ సైజులో రానున్నాయి. అంటే భారతీయుల పాదాలకు అనువుగా ఉండే విధంగా, ఫిట్ అయ్యే విధంగా కొలమానని చూడబోతున్నాం. ఓకేనా, ఒక పాలసీ తీసుకొస్తున్నట్టు వాళ్ళు. అండ్ నెక్స్ట్, ఇటీవల CDOT సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మరియు IIT జోధ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఒక టెక్నాలజీ డెవలప్మెంట్, అదేంటంటే ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఇన్ నెట్వర్క్ 5G అండ్ బియాండ్ యూజింగ్ AI. సో అడ్వాన్స్డ్ మొబైల్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇటీవల ఒక ఒప్పందం అనేది ఈ రెండు సంస్థలకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. సో ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఇన్ నెట్వర్క్ 5G అండ్ యూజింగ్ AI గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందంట. సో తెలంగాణ జెన్కో ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఆమోద ముద్ర వేస్తారు. తెలంగాణకు సంబంధించి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. పర్యావరణ సాధికార కమిటీ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు ఆమోదించినట్లు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ చెప్పడం జరిగింది. సమాచారాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో గారు అఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇండోనేషియా నూతన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం లాంఛనంగా ప్రకటించింది. ఈయన ఈ అక్టోబర్లో బాధ్యతలు చేపట్టున్నారు. కాకపోతే అఫీషియల్గా తనే ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. సో దేశాధినేతలపైన క్వశ్చన్స్ రావచ్చు. సో ప్రబోవో సుబియాంతో ఏ దేశానికి ఇటీవల నూతన అధ్యక్షుడు అంటే ఇండోనేషియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రతన్ టాటా కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021తో వార్తల్లోకి వచ్చారు. కిస్ అంటే ఏంటంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. కళింగ అనే పదం వినబడితే మనకి ఎక్కడ గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ వేదికగా పనిచేస్తున్న ఒక యూనివర్సిటీ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టాటా అధినేత రతన్ టాటా గారికి హ్యుమానిటేరియన్ అవార్డు 2021 ఇటీవల ప్రదానం చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, మూడవసారి అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ వెళ్ళనున్నారా అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. గతంలో ఇప్పటికే 2 సార్లు వెళ్ళారు అంతరిక్ష పర్యటన. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బచ్ విల్మోర్ కూడా వెళ్ళనున్నారంట. వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు వార్తలకు వచ్చారంటే స్వామి గౌతమానందజీ మహారాజ్. రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఒక ప్రకటనని వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి, గతంలో ఇటీవల కాలంలో స్మరణానంద గారు మరణించడం జరిగింది. తన తర్వాత వారసుడిగా ఇతను రానున్నారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఈవీఎం, వివిప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేము బహిర్గతించలేము అని చెప్పేసి ECIL బెల్ స్పష్టం చేసింది. అండ్ ఇండోనేషియాలోని మౌంట్ రువాంగ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఏషియా 2023 పేరుతో ఒక నివేదిక WMO వారు విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇక భారత్ సైజు చెప్పులు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, CDOT IIT మధ్య కుదిరిన ఒప్పందము. నెక్స్ట్, యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి మంజూరు అనే అంశము. అండ్ నెక్స్ట్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ మిస్టర్ రతన్ టాటా గారు, టాటా అధినేత, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి హ్యుమానిటేరియన్ అవార్డు 2021 గ్రహీత. అండ్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు సునీత విలియమ్స్, భారత సంతతి, అమెరికా వ్యోమగామి. రామకృష్ణ మఠంకి నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజు గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.